ఈరోజు నేను కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నా. అంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ ఒకటి డబ్ల్యూ ప్యాటర్న్ గురించి చాలా మంది తెలిసి ఉంటుంది. దాని గురించి ఇంకొకటి చెప్తున్నా. డబ్ల్యూ ప్యాటర్న్ అంటే మ్యాక్సిమం అందరికి తెలిసిందే. మ్యాక్సిమం తెలియకపోయిన వాళ్ళు తెలుసుకోండి. డబ్ల్యూ ప్యాటర్న్లో మనం ప్రాఫిట్ చేయగలం చాలా ఈజీగా వేరే దానికన్నా. డబ్ల్యూ ప్యాటర్న్లో ఫస్ట్ మనం చూద్దాం. డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడెక్కడ ఫామ్ అయిందన్నది చూద్దాం ఫస్ట్ మనం. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒకటి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి. ఇక్కడ మనం డబ్ల్యూ ప్యాటర్న్ ఇక్కడ మంచిగా ఫామ్ అయింది. ప్రాఫిట్ కూడా మంచిగా చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే. నేను డైలీ 2 ట్రేడ్స్ చెప్తాను, మ్యాక్సిమం 2 ట్రేడ్సే. ఒకవేళ నాకు 1 ట్రేడే చిక్కితే 1 ట్రేడే అంతే, అతకి స్టాప్ చేస్తాను నేను. మళ్ళీ సెకండ్ ట్రేడ్ దొరికిపోయినా ఎదికి ఒకవేళ దొరికింది అది దాంట్లో రిస్క్ ఉంటే మాత్రం ఎక్కువ మ్యాక్సిమం చేయను. రిస్క్ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. మన క్యాపిటల్ మనం సేవ్ చేసుకోవాలా. నేను మొబైల్లో ఇప్పుడు తీస్తున్న ప్రస్తుతానికి. చూద్దాం ఉండండి, ఇంకో డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడుందో చూద్దాం. మనం ఒకవేళ బై చేస్తే ఎక్కడ చేయాలా, ఇక్కడ కింద రెడ్ ఉంది కదా, అక్కడ నుండి ఆ టాప్కి స్టాప్ లాస్ కూడా ఆ రెడ్ క్యాండిలే మనకి. చూద్దాం చూడండి, చూపిస్తా. ఇక్కడ కింద ఉంది కదా లాస్ట్, ఈ పక్క సైడ్ రెడ్ కలర్ది అదే. ఇంకొక డబ్ల్యూ ప్యాటర్న్ చూద్దాం. మీరు ఒకవేళ డైలీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ 2 ట్రేడ్స్ మ్యాక్సిమం చూస్తాను. మీకు మ్యాక్సిమం చూడండి, దాంట్లో ఒకవేళ ఏమన్నా రైట్ ఉంటే రైట్, రాంగ్ ఉంటే రాంగ్ కామెంట్స్ చేయండి. ఇంకొక ప్యాటర్న్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ ఒకటి అయింది. చూడండి, ఇక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది. అంటే కొంచెం లో ఎక్కువ పోయింది మనకి కాడ డబ్ల్యూ ప్యాటర్న్లో. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇంకో వేరే ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ కదా, వేరే ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. ఇంకా ఇక్కడ నిన్న ఎత్తుకునేది ఇది వేరే ప్యాటర్న్. ఇది కూడా చూద్దాం. ఉండండి, ఇంకా ఒకటి ఉండాలి ఎక్కడన్నా చూద్దాం. ఇక్కడ ఎందుకని వేరేది కలర్ ఫుల్ చేసి కావాలి ఆ ప్యాటర్న్. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఉంది, చూద్దాం అన్నాను. ఇంకొకటి మ్యాక్సిమం అందరూ చూడండి, మనం నేర్చుకోండి గట్టిగా. మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్ చేయండి క్యాపిటల్తో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. కామెంట్ చేయండి. ఇక్కడుంది, వస్తుందా, దొరుకుతుందా? మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఇక్కడ వేరే ప్యాటర్న్స్ ఫామ్ అయినాయి మనకి, డబ్ల్యూ ప్యాటర్న్ కాక దీంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో. కానీ ఫామ్ అయినా కొన్ని ఫుల్ రీచ్ అవ్వలేదు టార్గెట్కి, స్టాప్ లాస్ హిట్ అయినాయి. చూద్దాం దొరికి ఎక్కడున్నా. అన్ని వేరే ప్యాటర్న్లు, ఎం ప్యాటర్న్స్ ఎక్కువ ఫామ్ అయినాయి మనకి. ఎం ప్యాటర్న్ అయినా చాలామంది తెలిసి ఉంటుంది.
ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ ఉంది చూడండి, టార్గెట్ అచీవ్ అయింది అనుకుంటా. ఇక్కడ చూడండి చూపిస్తాను ఇక్కడ, లేదా మీద ముందుగానే చూడండి, కామెంట్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడ హై వెళ్ళింది చూడండి. ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. మనం దాంట్లో 2 టార్గెట్స్ పెట్టుకుంటాం అనమాట, ఒక్కొక్కటి కొంతమంది. నేను మ్యాక్సిమం 1:2 రేషియోతో తీసుకోండి టార్గెట్స్. ఏమన్నా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాతగా వచ్చిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అంటే లర్నింగ్ అంటే మ్యాక్సిమం లర్న్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుంది. కొత్తగా వాళ్ళకైతే తొందరలో స్టార్ట్ అవుతా. ప్రతి సండే అన్న ఏ వీక్లో వన్స్ ఒక టాపిక్ గురించి చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కా ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర పేపర్ ట్రేడింగ్ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే పేపర్ ట్రేడింగ్ పక్కా స్టార్ట్ చేయండి. దాంట్లో అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్లో అయితే మనకి కొంచెం భయం ఉండదు అనమాట, రిస్క్ ఎత్తుకునే దాంట్లో. మీరు కొత్తగా వచ్చే వాళ్ళు ఒకే క్యాపిటల్ పెడితే భయపడేది, అంటే మ్యాక్సిమం దాంట్లో అమౌంట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం తెలియకుండా పెడితే, తెలుసుకొని పెడదాం, ప్రాఫిట్ మంచిగా వస్తుంది. నేను చెప్తున్నా.